మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా జోక్యంతో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి మూసివేతకు రంగం కూడా సిద్ధం చేసుకుంటుంది. ఇరాన్ చర్యతో షాక్ లో పలు దేశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్ కు హర్మూజ్ జలసంధి కీలకం. హర్మూజ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అవసరమయ్యే 20% ముడి చమురు రవాణా భారత్ కు తప్పని ఇబ్బందులుగా కూడా కనిపిస్తుంది. ఇంధన ధరలు పెరుగుతాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భయం లేదని కూడా భారత్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అమెరికా దాడి తర్వాత ఇరాన్ తీసుకున్న నిర్ణయం భారత్ తో పాటు పలు దేశాలకు షాక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ప్రపంచ మార్కెట్ ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేతకు ఇరాన్ పార్లమెంటు నిర్ణయించడం కలవరపెడుతోంది. ప్రపంచ మార్కెట్ కు హర్మూజ్ జలసంధి ఎంతో కీలకం. ప్రపంచ దేశాలకు ఈ జలసంధి ద్వారా 20% ముడి చమురు సరఫరా అవుతోంది. ఖతార్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్ నుండి వచ్చే చమురు ఎగుమతుల్లో ఎక్కువ భాగం ఈ ఇరుకైన జలమార్గం ద్వారానే రవాణా అవుతూ ఉంటుంది. జలసంధి మూసివేయడం ద్వారా ప్రపంచంలోని చమురు 20 నుంచి 25% ప్రపంచ ఎల్ఎన్జీ వాణిజ్యంలో 30% ప్రభావం పడుతుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి. దీనివల్ల చమురు ధరలు బ్యారెల్కు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుందని కూడా అంటున్నారు. ఇరాన్ పార్లమెంట్ తాజా నిర్ణయంతో చైనా, భారత్ లాంటి ఆసియా దేశాలు ఈ మూసివేత కారణంగా ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లుగైతే మనకు తెలుస్తోంది. భారతదేశానికి హర్మూజ్ జలసంధి చాలా ముఖ్యమైనది. మన దేశం దిగుమతి చేసుకుంటున్న మొత్తం దిగుమతి 5.5 మిలియన్ బ్యారెళ్లలో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు హర్మూజ్ జలసంధి ఇరుకైన జలమార్గం ద్వారానే రవాణా అవుతోంది. అయితే హర్మూజ్ జలసంధి మూసివేసిన భారత్ కు ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఆయిల్ సరఫరాపై భయం లేదు, చాలా నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంటున్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలకు వారాలకు సరిపడా సరఫరాలు ఉన్నట్టుగా కూడా ఆయన వివరించడం జరిగింది. రష్యన్ చమురు హర్మూజ్ జలసంధి నుంచి కాకుండా సోయజ్ కాలువ, కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ లేదా పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. ఇటు అమెరికా, పశ్చిమాఫ్రికా, లాటిన్ అమెరికన్ ప్రవాహాలు కూడా బ్యాకప్ ఆప్షన్లుగా ఉండడంతో భారత్ కు కొన్ని రోజులు ఎలాంటి ఇబ్బంది కూడా లేకపోవచ్చు అని అంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంధన దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. అయితే ఇది తాత్కాలికంగా ఊరటనిచ్చినా యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే మాత్రం ఇండియాపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ విజయ్ అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ విజయ్, ఇరాన్ గత కొన్ని రోజులుగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు అదే జరిగిందని అనుకోవచ్చు అంటారా? దీంతో భారత్ పై చమురు దిగుమతులు పడే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు అంటారు? ఎస్ జానకి, ఇప్పటి వరకు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో ఒక్కసారిగా అమెరికా నేరుగా రావడం, అమెరికాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ కావచ్చు, అలాగే స్టెల్కి సంబంధించినటువంటి విమానాలన్నీ కూడా ఏదైతే బంకర్ బస్టర్కి సంబంధించినటువంటి బ్లాస్ట్ చేయడం, పెద్ద ఎత్తున చేయడం, అంటే ఇరాన్కి సంబంధించినటువంటి అణు కేంద్రాలు, ఏదైతే అణు శుద్ధి కేంద్రాలు ఉన్నాయో వాటి మీద నేరుగా దాడి చేశామని స్వయంగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇరాన్ కూడా ఒక ప్రకటన చేసింది. తమకు ఎలాంటి నష్టం కూడా జరగలేదు, కేవలం భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి కట్టడాలకు మాత్రమే డ్యామేజ్ అయింది అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఇరాన్కి జరిగినటువంటి నష్టం మాత్రం చాలా తీవ్రమైనటువంటి నష్టంగానే మనం భావించాలి. అయితే ఇప్పుడు ఇరాన్ ఒక కీలకమైనటువంటి సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా, ఆ దేశాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలు, ఆయిల్ నిల్వల మీదే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కొంతవరకు అసమానతలకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఏదైతే హర్మూజ్ జలసంధి, ఇది ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ సంబంధించినటువంటి ఆయిల్ రవాణా అంతా కూడా ఈ జలసంధి మీదుగానే ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే తూర్పు ఆసియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలా ఆఫ్రికా దేశాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచే ముఖ్యంగా ఆయిల్ రవాణా అంతా కూడా జరుగుతుంది. అయితే క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఇక్కడి నుంచి జరిగేటువంటి క్రమంలో ఇప్పుడు ఒక్కసారిగా ఆ జలసంధిని క్లోజ్ చేస్తున్నాము అనేటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. దీన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టింది. ఈ బిల్లుని వెంటనే పార్లమెంటు కూడా, ఇరాక్ పార్లమెంటు ఆమోదించింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి జల రవాణా చూస్తే ప్రపంచ దేశాలన్నిటికి సంబంధించినటువంటి ఆయిల్కి సంబంధించిన రవాణా అంతా కూడా, సహజ వాయువుకు సంబంధించినటువంటి రవాణా అంతా కూడా ఈ మార్గం గుండా దాదాపుగా 20 నుంచి 30%
ప్రపంచానికి సంబంధించిన అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆయిల్ రవాణా అంతా ఈ మార్గం గుండా వెళ్తుంది. అయితే ఈ మార్గాన్ని క్లోజ్ చేయడం వల్ల ఎవరి మీద ప్రధానంగా ఒత్తిడి పడుతుంది అనేటువంటి లెక్కలైతే ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా వేస్తున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా భారత్ విషయానికి వస్తే భారత్ దీనివల్ల ఏదైనా కొంతవరకు నష్టపోయేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ నిల్వలు ఎక్కువగా లేని సమయంలో ఈ దేశం మీదే ముఖ్యంగా ఇరాన్ నుంచి వచ్చేటువంటి అంటే ఈ మార్గం నుండి ఏదైతే గల్ఫ్ కంట్రీస్ వచ్చేటువంటి ఆయిల్ ఒకవేళ రవాణా ఆగిపోతే మన దగ్గర ఉన్నటువంటి చమురుల నిల్వలు తగ్గిపోతే దాని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద ముఖ్యంగా ఆయిల్ ధరలు పెరగడం మీద ఏమన్నా ఆధారపడి ఉందా అని ఒకసారి మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తే కొంతవరకు మాత్రమే ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ తీసుకున్నటువంటి కొన్ని సంవత్సరాల కిందట ఆయన తీసుకుంటూ వస్తున్నటువంటి నిర్ణయాలే ఇవాళ మనల్ని సేఫ్ ప్లేస్లో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం గల్ఫ్ కంట్రీస్ మీదే ప్రధానంగా ఆయిల్కి సంబంధించినటువంటి రవాణా మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా యుఏఈ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అలాగే సౌదీ అరేబియా కావచ్చు, ఇలాంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ దేశాలకు సంబంధించినటువంటి ఆయిల్ రవాణా అంతా కూడా ఈ జల సంధి మీదనే రావాల్సినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా సూయిజ్ కెనాల్ ఎంత ప్రయారిటీ ఉంటుందో వరల్డ్లో ఉన్నటువంటి ఏదైతే షిప్పింగ్ ద్వారా జరిగేటువంటి ట్రాన్స్పోర్టేషన్కి ఆ తర్వాత ఈ హర్మూజ్ కెనాల్ అనేది కూడా చాలా కీలకమైనటువంటి జలసంధిగా చెప్పవచ్చు. అయితే ఈ జలసంధి ఇప్పుడు క్లోజ్ చేయడం వల్ల భారతదేశం కంటే కూడా ఆస్ట్రేలియా ముఖ్యంగా చైనా మీద దీని భారం ఎక్కువ పడే అవకాశం ఉంది. దాదాపు చైనాకు సంబంధించి అంటే మన ఇండియాకు సంబంధించి కేవలం 15 నుంచి 15% ఆయిల్ రవాణా మాత్రమే ఇక్కడి నుంచి జరుగుతుంది. మిగిలినటువంటి ఆయిల్ రవాణా అంతా కూడా సౌదీ అరేబియా నుంచి డైరెక్ట్గా ఇరాక్ వరకు కూడా మనకు ఒక సపరేట్ పైప్ లైన్ కూడా ఉంది. అయితే సౌదీ అరేబియా నుంచి ఇరాక్ మీద, ఆ తర్వాత ఇరాక్ నుంచి పాకిస్తాన్ మీదుగా కూడా మన భారతదేశంలోకి ఒక సపరేట్ పైప్ లైన్ వేసుకోవాలని కూడా గతంలో నుంచి అనేక ప్రతిపాదనలు కూడా చేస్తూ అయితే పాకిస్తాన్ దీన్ని అడ్డుకుంది. ఒకవేళ ఈ పైప్ లైన్ వస్తే భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో మరింత బలోపేతం అవుతుంది, తద్వారా మన మీద పరోక్షంగా ప్రభావం పడే అవకాశం ఉందనేటువంటి దురుద్దేశంతోనే పాకిస్తాన్ దీన్ని నిలిపివేసింది. అయితే ఇప్పుడు భారత్ ఎందుకు సేఫ్లో ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వార్ జరుగుతున్న టైంలో అమెరికా రష్యా మీద తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించింది. ఏ దేశాలైనా సరే ముఖ్యంగా రష్యాతో ట్రేడింగ్ చేయకూడదు, రష్యాతో ఉన్నటువంటి వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేయాలి అనేటువంటి ఒక ప్రకటన చేసింది అమెరికా. అయితే దీన్ని ఏమాత్రం కూడా మన భారతదేశం ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోలేదు. రష్యాతో మనకున్నటువంటి అనుబంధం వల్ల దశాబ్దాలుగా మనకున్నటువంటి మిత్ర దేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం రష్యా. మన టెక్నాలజీ విషయాన్ని కావచ్చు, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాల సరఫరా కావచ్చు, ఆయుధాల తయారీ కావచ్చు, లేదంటే స్పేస్ టెక్నాలజీ కావచ్చు, ఇలా ప్రతి విషయంలో కూడా ప్రపంచ దేశంలోనే ముఖ్యంగా రష్యా మాత్రమే మనకి ఒక బలమైనటువంటి మిత్ర దేశంగా చెప్తుంటాం. కాబట్టి రష్యాతో ఆ స్థాయిలో కూడా ఆంక్షలు విధించినా కూడా అమెరికా ఎక్కడ కూడా ఆంక్షల్ని మనం కనీసం పట్టించుకోలేదు. నేరుగా రష్యా నుంచే మనం ఆయిల్ని దిగుమతి చేసుకున్నాం. అంటే అప్పటి వరకు రష్యా ఎవరికైతే ఎగుమతులు చేస్తూ వచ్చిందో, అమెరికా ఎప్పుడైతే ఈ ప్రకటన చేసిందో, అమెరికా ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వారు తీవ్రమైనటువంటి తరుణంలో అప్పుడు అమెరికా రష్యా నుంచి దిగుమతులు చేసుకోవడం నిలిపివేయాలి, అలాగే రష్యాకు సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలను నిలిపేయాలనేటువంటి ఒక హెచ్చరిక చేసిన నేపథ్యంలో చిన్న చిన్న దేశాలన్నీ కూడా రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవడం కొంతవరకు మ్యాక్సిమం నిలిపివేసింది. అయితే భారత్ మాత్రమే రష్యా నుంచి ఆయిల్ని మనం దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. మునుపటి కంటే కూడా అంటే గల్ఫ్ కంట్రీస్ కూడా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ముఖ్యంగా ఆయిల్ నిక్షేపాలు ఎక్కువ ఉన్నటువంటి దేశాలు, ఈ దేశాల నుంచి మనం చమురుని దిగుమతిని చేసుకునేటువంటి స్కేల్ని కొంతవరకు తగ్గించామనే చెప్పాలి. ఇప్పుడు రష్యా నుంచి నిల్వలను మనం ఆయిల్ రవాణాని ఎక్కువ శాతం చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు హర్మూజ్ జలసంధి క్లోజ్ అయినా కూడా భారతదేశం మీద ముఖ్యంగా సామాన్యుడి మీద ఈ భారం పడే అవకాశం ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు మొత్తం ఆర్థిక నిపుణులందరూ కూడా అంచనా వేస్తున్నారు. కొంతవరకే పెరిగే అవకాశం ఉంది, అది కూడా 2 నుంచి 3 రూపాయలు మాత్రమే పెరిగే అవకాశం ఉంటుంది. పెట్రోల్ ధరలు కావచ్చు, లేదంటే డీజిల్ ధరలు కావచ్చు, లేదంటే ఏదైతే గ్యాస్కి సంబంధించినటువంటి ధరలు కూడా. ముఖ్యంగా ఎప్పుడైతే రష్యా వైపు మనం నిలబడ్డామో, రష్యా మనకు సపోర్ట్గా ఉందో కొంతవరకు ఇప్పుడు భారతదేశం సేఫ్లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ప్రభావంతో, ఈ నిర్ణయంతో చైనా మీద దీని ప్రభావం ఎక్కువ పడే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పుడు ఇరాక్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అమెరికా ఎలా స్పందిస్తూ చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అమెరికా ఇప్పటి వరకు ఏదైతే బాంబింగ్ జరిగిన తర్వాత, ఏదైతే న్యూక్లియర్ స్టేషన్స్ మీద అటాక్ జరిగిన తర్వాత చాలా
గర్వంగా ఆ విషయాన్ని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా కూడా భయపడకుండా ఇరాన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు డైరెక్ట్గా రష్యా ఒకవేళ రంగంలో దిగి ముఖ్యంగా చైనా మీద దీని ప్రభావం పడుతుంది కాబట్టి చైనా ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటి వరకు చైనా ఇరాన్కి పరోక్షంగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఎక్కడా కూడా ప్రత్యక్షంగా చైనా సపోర్ట్ చేయలేదు. కానీ రష్యా మాత్రం ఇరాన్ వైపు నిలబడతామని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చింది. అవసరమైతే కొన్ని ఆయుధాలను కూడా తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తుంది. మరోవైపు ఇరాన్ కూడా ఒక ప్రకటన కూడా చేసింది. రష్యా కూడా గతంలో ఒక ప్రకటన కూడా చేసింది. అవసరమైన సమయంలో, కీలకమైనటువంటి సమయంలో, అత్యవసరమైనటువంటి సమయంలో, ఇరాక్కి చివరి నిమిషం ఉన్నటువంటి సమయంలో తాము న్యూక్లియర్ వెపన్ని కూడా ఇరాక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ రష్యా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు ఇలాంటి సమయంలో ఒకవేళ రష్యా కానీ న్యూక్లియర్ వెపన్ని కానీ ఇరాక్ ఇస్తే దాన్ని ఇజ్రాయెల్ మీద కానీ ఒకవేళ ప్రయోగిస్తే ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా అందులో నేరుగా అమెరికా ఇప్పుడు జోక్యం చేసుకొని ఆ దేశాల మీద నేరుగా ఫైటర్ జెట్స్ ద్వారా బాంబింగ్ చేసినా కూడా ఇప్పటి వరకు కూడా మిగిలినటువంటి దేశాలన్నీ కూడా కాస్త ప్రశాంతంగా ఉండడానికి కారణం వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద ఎక్కడ కూడా భారం పడినటువంటి పరిస్థితి. ఈ యుద్ధాలన్నీ కూడా జానికి ఒకే విషయం చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా చూస్తే ఆయా దేశాలు కంటే ముఖ్యంగా వాళ్ళ సొంత దేశాలు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి, వీటిని ఎక్కువగా ముందు అందరూ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా చూసినటువంటి పరిస్థితుల్లో ఇది అమెరికాకి ఈ నిర్ణయం కొంతవరకు కలిసి వస్తుందా లేదంటే నష్టం కలిగిస్తుందా అనేది ముందు మనం అంచనా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ట్రంప్ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి 2వసారి అధ్యక్షుడయ్యాడో ట్రంప్ తీసుకుంటున్నటువంటి వాణిజ్యపరంగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మొత్తం ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థల మీద కొంతవరకు ప్రతికూలంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చైనా ఒక నిర్ణయం తీసుకుంది. చైనాకు వ్యతిరేకంగా ఆంక్షలు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందంటే ఒకవేళ ఈ కెనాల్ని క్లోజ్ చేశారు కాబట్టి, ఈ జలసంధిని క్లోజ్ చేశారు కాబట్టి, హర్మూజ్ జలసంధిని అమెరికానే డైరెక్ట్గా ఇప్పుడు రంగంలోకి వచ్చి మిగిలినటువంటి దేశాలన్నీ కూడా ఆయిల్ను తాము అమ్ముతాము, మా దగ్గర నుంచి ఆయిల్ని కొనుగోలు చేయండి అంటూ కూడా ఇప్పుడు ఒక వక్ర బుద్ధిని ఇప్పుడు అమెరికా తెర మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల అమెరికాకు ప్రయోజనం కలిగితే మాత్రం అమెరికా వెయిట్ అండ్ సీ అనేటువంటి ధోరణిలో ఉంటుంది. అయితే దీని ప్రభావం తీవ్రంగా చైనా మీద పడుతుంది కాబట్టి చైనా ఒకవేళ ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఒక్క విషయం అయితే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు, రష్యా దగ్గర నుంచి గత కొన్ని నెలల కిందటే మనం కీలకమైన నిర్ణయం తీసుకొని అతి తక్కువ ధరకే మనం క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయడం జరిగింది. క్రూడ్ ఆయిల్ని అతి తక్కువ ధరకే మనం కొనుగోలు చేసినా కూడా ఎక్కడా కూడా మన గవర్నమెంట్ ఆయిల్ రేట్స్ని డౌన్ చేయలేదు. అలాగే ప్రీవియస్గా ఉన్నటువంటి ఆయిల్ ధరలు ఎలా ఉన్నాయో ఆ ధరలను అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే మిగిలినటువంటి ఈ ధనాన్నంతా కూడా ఇప్పుడు మన భారతదేశం ఏం చేస్తుందంటే ముఖ్యంగా రోడ్ల రవాణా కావచ్చు, దేశానికి సంబంధించినట్టు వేరే రంగాల మీద కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే రోడ్డు మార్గాలు వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ నిర్ణయం వల్ల అంటే ఇరాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల కొంతవరకు స్వల్పంగా రేట్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ సామాన్యుడి మీద మాత్రం ఆ ధరల పెంపు వేసేటువంటి భారాన్ని